హాయ్ ఆల్. ఇప్పుడు నేను మీకు చూపించేది ఒక మ్యాజిక్ లాంటి వాటర్ అండి. నేను ఎందుకు మ్యాజిక్ అంటున్నానంటే, మీరు ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. తర్వాత నేనే కాదండి, మీరు కూడా నాతో పాటు మ్యాజిక్ లాంటి వాటర్ అని అంటారు. ఇది ఎందుకు అంటే, మన హెయిర్కి సంబంధించిన హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, హెయిర్ రీగ్రోత్ అవుతుంది. అలాగే మనం హెయిర్ డైస్ చాలా వేసుకుంటున్నాం కదా అండి. ఈ రోజుల్లో చిన్నపిల్లలకు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ వైటనింగ్ అవుతుంది. కానీ ఇప్పుడు వైటనింగ్ అయిందని మనం అయితే ఏం చేయలేము. కానీ హెయిర్ డైస్ యూజ్ చేస్తాం కదండి, రకరకాల బ్రాండ్ హెయిర్ డైస్ యూజ్ చేస్తాం. అలా యూజ్ చేయకుండా మన పెరట్లో పెరిగే గోరింటాకు చెట్టు నుంచి ఆకు కలెక్ట్ చేసుకొని, దాన్ని నీడలో ఎండబెట్టుకొని, దాన్ని పౌడర్ చేసుకొని, ఆ పౌడర్లో ఈ వాటర్ వేసుకొని మన తలకి 15 రోజులకు ఒక్కసారి హెన్నా అలా పెట్టుకుంటే, చిన్నప్పటి నుంచే పిల్లలకు పెట్టడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. ప్లస్ హెయిర్ వైటనింగ్ కాదండి, మనం కూడా పెట్టుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలంటే, నేను 2 లీటర్ల వాటర్ తీసుకున్నాను. అందులో మన 3 పిరికిళ్ళ కరివేపాకు తీసుకున్నాను, కలోంజీ సీడ్స్ ఒక 2 స్పూన్స్, సబ్జా సీడ్స్ ఒక 2 స్పూన్స్, అలాగే కొన్ని మెంతులు, అలాగే ఒక కట్ట గుంట గలిజేరు ఆకు అంటారు కదా అండి, భృంగరాజు, అది తీసుకున్నాను. నీడలో ఎండబెట్టుకున్న ఒక పిరికెడు మందార పువ్వులు, అలాగే నీడలో ఎండబెట్టుకున్న ఒక పిరికెడు మునగాకు పౌడరు, ఇవి వేసుకొని వాటర్ 2 లీటర్ వాటర్ 1 లీటర్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలండి. ఇది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. మనకు బయట అయితే నిల్వ ఉండదు. బయట నిల్వ ఉంచుకోవడానికి ఒక పద్ధతి ఉందండి. ఇందులో మనకి అలోవెరా బయో ఎంజైమ్ కానీ, లేదా నీమ్ బయో ఎంజైమ్ కానీ, లేదా ఇది ఏదైనా మీకు నచ్చిన బయో ఎంజైము ఇందులో ఒక గరిటెడు పోసుకున్నాం అనుకో, బయట నిల్వ ఉంటుంది. ప్రజెంట్ నా దగ్గర బయో ఎంజైమ్ లేదండి. ఆ బయో ఎంజైమ్ వీడియో కూడా మీకు కావాలి అంటే నేను షేర్ చేస్తాను ఎలా చేసుకోవాలో. ప్రజెంట్ అయితే బయో ఎంజైమ్ లేదు కాబట్టి నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. మీరు కూడా అలా చేసుకోండి. ఈ వాటర్ని హెన్నాలో మాత్రమే కాకుండా షాంపూలో కూడా యూజ్ చేసి పెట్టుకుంటే, ముఖ్యంగా ఫస్ట్ మనకి మెయిన్ థింగ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అలాగే హెయిర్ డైలో యూజ్ చేసుకుంటే, అదే అండి మునగాకు ఇవన్నీ వేసాను కదా అండి, దీనివల్ల హెయిర్కి చాలా మంచి బెనిఫిట్ ఉంటుందండి. అందుకే నేను మైదాకు పొడిని, గోరింటాకును నీడలో ఎండబెట్టుకొని దాన్ని మెత్తటి పౌడర్లో చేసుకొని స్టోర్ చేసుకుంటాను. నాకు మా పాపకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దానికి తగినట్టు వాటర్ తీసుకొని అందులో హెన్నా పౌడర్లో మిక్స్ చేసుకొని ఒకరోజు సపరేట్ పక్కకు పెడతానండి. ఒక రోజు తర్వాత 24 గంటల తర్వాతనే నేను ఆ హెన్నా పౌడర్ని నెత్తికి పెట్టుకుంటాను. అప్పుడు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. హెన్నా పౌడరే కాకుండా వైట్ హెయిర్స్ లేని వాళ్ళు ఈ వాటర్లో మీకు నచ్చిన షాంపూ కలుపుకొని పెట్టుకొని, నేనైతే షాంపూ బేస్ యూజ్ చేస్తాను. ఆన్లైన్లో ఎక్కువ అవైలబుల్ ఉంది కదా అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి వాడి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.